కల్పించింది. ఓకే. ఓకే సార్. నిజంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉండదు, ఏదో ఒక రోజు కూలిపోవడం పక్కా అని అంటున్నారు. ఎందుకు సార్, ఎందుకు ఇలాంటి మాటలు అనేవి ఎందుకు ఇలా అంటున్నారు? ఎందుకు కారణాలు ఏంటంటారు? అంటే ఏదైతే ఒక 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు అధికారం లేక నిప్పుదొక్కిన కోతుల్లాగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ప్రజల చేత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అటు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. మోడీ గారు కూడా మొన్న సర్జికల్ స్ట్రైక్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మీద ఒక పెద్ద పదజాలను ఉపయోగించాడు. ఎందుకు సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు మోడీ తెలంగాణ ప్రభుత్వం మీద? గతంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే గౌరవం ఉండేది, ఆయన మాటకు వాల్యూ ఉండేది. ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ధనము వృధా కాకుండా నిజాయితీగా చట్టబద్ధంగా ఏం చేస్తున్నావు ప్రజలకు చెప్పినాం, గతంలో ఏం జరిగిందో చెప్తున్నాం. ఇటువంటి ప్రభుత్వం మీద ఆ మాటలు మాట్లాడడం అనేది కుట్రపూరితం, విషపూరితం, రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజాస్వామిక వ్యతిరేకం. మోడీ గారు మాట్లాడడం కానీ అటు కేసీఆర్ అంటుండు ప్రభుత్వం కూలిపోతుంది 5-6 నెలలు అంటే, రేవంత్ రెడ్డి గారు నేను అనే భావన నుంచి మేము అనే భావనలో పనిచేస్తూ ఉన్నాడు. నాది అనే భావనలో నుంచి మాది ప్రభుత్వం అనే పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాడు. నేను అనే అంశం తొలగిపోయి మేము అనే పనిచేస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో కొట్లాట్లు అయ్యేది లేదు, ప్రభుత్వం కూలిపోయలేదు. ఒకవేళ వాళ్ళు కుట్రలు చేస్తే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేస్ ఎవరైతున్నారో కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను చూసి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళని ప్రభుత్వం కూలుస్తూ అంటారు. కానీ టీఆర్ఎస్లో ఉండబడిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియంతృత్వాన్ని భరించలేక వాళ్ళ ప్రజా వ్యతిరేక విషయాల మీద ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎందుకు కూలుస్తారండి? దాని మీద కూడా ఇవాళ ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేటందుకు కూడా